నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్ తెలంగాణలో కారు ఎదురు లేకుండా దూసుకుపోయింది రెండోసారి గులాబీ జెండా రెపరెపలాడింది ప్రజా కూటమి పటాపంచలైంది బీజేపీ ఒక్క సీటుకు పరిమితమైంది మొత్తానికి సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అధికార ఎన్డీఏ సర్కార్కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి ఇక విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఛత్తీస్గఢ్ కూడా కమలనాథుల చేజారిపోయింది రాజస్థాన్లో వసుంధరా రాజే రాచరికానికి ఓటర్లు చెక్ పెట్టారు అయితే మధ్యప్రదేశ్లో మాత్రం బీజేపీ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు సాగింది రెండు పార్టీల మధ్య స్వల్ప తేడా ఉండడంతో అధికార పీఠంపై ఉత్కంఠ నెలకొంది ఇక ఈశాన్య రాష్ట్ర మిజోరాంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుంది ఇక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ 10 ఏళ్ల తర్వాత అధికారం దక్కించుకుంది కారే మా సర్కారు అని జనవాహిని విశ్వసించింది గులాబీ గుబాళించింది టీఆర్ఎస్ పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకుని దీవించారు ఈ ఎన్నికల్లో కారు జోరుకు కూటమి కుదేలైంది టాప్ గేర్లో దూసుకెళ్లి మహాకూటమి పార్టీలను బోల్తా కొట్టించింది కేసీఆర్ టీంకు అడుగడుగునా జనం జేజేలు పలికారు మొత్తానికి అధిక మెజారిటీతో ఈవీఎం బాక్సులను బద్దలు కొట్టేశారు కేసీఆర్ కు కాలం విలువే కాదు ఖరీదు కూడా తెలుసు పార్లమెంటరీ రాజకీయాల్లో వగరుతనమే కాదు వాడిగా అస్త్రం వదిలే యుద్ధ కళ తెలుసు అందుకే అదను చూసి బరిలో దిగారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లిస్తానని వారిని గెలిపించే బాధ్యత తనదేనని బల్లగుద్ది చెప్పారు అనుకున్నది అనుకున్నట్లు అక్షరాలా సాధించారు వైరిపక్షం బలహీనతను యుద్ధరంగంలోని లోటుపాట్లను లెక్కకట్టి మరీ సవాలు విసిరి దెబ్బ కొట్టారు ఉత్తరం దక్షిణం తేడా లేదు పల్లె పట్నం భేదం లేదు వార్ వన్ సైడ్ గా సాగింది తెలంగాణ అంతటా టాప్ గేర్లో కారు దూసుకెళ్లింది జీహెచ్ఎంసీ ఫలితాలను మరిపించేలా ముందుకెళ్లారు సింగిల్ గా పోటీ చేసి ప్రత్యర్థులందరినీ చిత్తు చేసింది టీఆర్ఎస్ అభ్యర్థితో సంబంధం లేకుండా తెలంగాణ ఓటర్లంతా టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టారు మోడీ అమిత్ షా రాహుల్ సోనియా మాయావతి చంద్రబాబు పాచికలు పారలేదు యావత్ తెలంగాణ ఒకే తాటిపై నిలిచి గులాబీ దళపతికి పట్టాభిషేకం చేసింది కాంగ్రెస్ దిగ్గజ నేతలంతా ఓటమి అంచున నిలిచారు గుడ్డిలో మెల్ల అన్న చందంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ స్వల్ప ఆధిక్యంలో నిలిచారు హరీష్ రావు కేటీఆర్ మెజార్టీలో ఘన విజయం సాధించారు కారును పరిగెత్తించిన చక్రాలు ముఖ్యంగా పేదలు పల్లెల్లో అందించిన పథకాలు ప్రాజెక్టులే అని విశ్లేషకులు భావిస్తున్నారు వివిధ వర్గాల అవసరాలు తెలుసుకొని పథకాలు రూపొందించడమే కాదు వాటిని సమర్థంగా ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకుపోవడంలో కేసీఆర్ విజయం సాధించారు నీళ్లు నిధులు నియామకాలు అనే తెలంగాణ ఉద్యమ పునాదులను కేసీఆర్ తన పథకాల్లో ఎక్కడా విస్మరించలేదు ఈ పథకాల్లో చాలా వరకు అత్యధిక మంది ప్రజలకు నేరుగా చేరవేశారు అలాగే తక్కువ సంఖ్యలో ఉండే అగ్రవర్ణ ఓటర్లను పార్టీలు పట్టించుకోవు అనే అపవాదు ఉండేది కానీ కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా అల్పసంఖ్యాకులైన అగ్రవర్ణ ఓటర్ల కోసము కొన్నింటిని అమల్లోకి తెచ్చి అటువంటి విమర్శలకు తావు లేకుండా చేశారు దీంతో కేసీఆర్ తెలంగాణలో అందరివాడయ్యారు 1-2 పథకాల అమలుపై అక్కడక్కడా చిన్న చిన్న అసంతృప్తులున్నా మరోసారి అధికారం చేపట్టాక వాటన్నిటినీ సరిదిద్దుతామని ప్రజలకు చక్కగా నచ్చజెప్పారు పథకాల లబ్ధిదారుల జాబితాలను ముందే తెప్పించి తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకిచ్చి కేసీఆర్ ఎంతో ముందు చూపు కనబరిచారు ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి లభించినటువంటి ఘన విజయం ఇది పూర్తిగా తెలంగాణ ప్రజల విజయం ముఖ్యంగా రైతులు మహిళలు నిరుపేద ప్రజలు వెనుకబడిన వర్గాల ప్రజలు దళితులు గిరిజనులు మైనారిటీలు కులాలకు మతాలకు అతీతంగా సకల జనులు నిండుగా దీవించి అందించినటువంటి విజయం ఈ సందర్భంలో ఈ విజయానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇదే సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అన్ని శ్రేణుల కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి మీరు అహోరాత్రాలు కష్టపడి పనిచేశారు గత 3-4 నెలలుగా మంచి విజయం సాధించాం ఈ సందర్భంలో నా అప్పీల్ ఏమిటంటే మొదటి నుంచి మనం అనుకుంటున్నట్టుగా మనకు అణకువ వినయం హ్యూమిలిటీ ఫస్ట్ అమంగ్ ఆల్ వినయం విధేయత అవసరం దీంతో మనకు గర్వం కానీ అహంకారం కానీ రావాల్సిన అవసరం లేదు సరే ఎన్నికలు అన్నప్పుడు ఏవో మాట్లాడతారు మాటలు జరుగుతాయి
అంతిమ తీర్పు, అంతిమ న్యాయస్థానం ప్రజలు కాబట్టి, ఆ తీర్పు వాళ్ళు ఇచ్చినారు కాబట్టి మనం కర్తవ్యనిష్టతో ఏ బాధ్యత అయితే ప్రజలు అప్పగించినారో ఆ బాధ్యత నిర్వహించే దిశగానే మన ప్రయత్నాలు, మన సమయం వెచ్చించాలి తప్ప వృధా చేసేటువంటి అధికారం మనకు లేదు. కాబట్టి మనము మన యొక్క డైనమిజం ఎట్టి పరిస్థితుల్లో నెగటివ్ పవర్ వైపు లీకేజ్ కాకూడదు. పాజిటివ్, చాలా కష్టాలు ఉన్నవి, సమస్యలు ఉన్నవి. కొత్త రాష్ట్రాన్ని మనం ఒక బాటలో పెట్టాం. ఆ బాట గమ్యం చేరాలి, కలలుగానేటువంటి అది రావాలి. అందుకోసం మనం ఏదైతే లక్షించినామో ఖచ్చితంగా ఈ టర్మ్లో ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 1 కోటి ఎకరాలు పచ్చపడాలి తెలంగాణలో, అది అయ్యి తీరాలి. ఆ లక్ష్యం ఎట్టి పరిస్థితులలో కూడా రాజీ లేకుండా జరగాలి. ఎందుకంటే ఎన్నికల చివరి దశలో ఒక మాట నేను చెప్పిన, టీఆర్ఎస్ను గెలిపిస్తే కాళేశ్వరం, కూటమిని గెలిపిస్తే శనేశ్వరం, ఏది కావాలనో తేల్చుకోండి అని ప్రజలకు చెప్పి డెఫినెట్గా ప్రజలు మాకు కాళేశ్వరమే కావాలి అని తీర్పిచ్చిండ్రు. అంటే పాలమూరు ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం, డిండి, సీతారామ వగైరా ప్రాజెక్టులు పూర్తి చేసి ఎట్టి పరిస్థితులలో కూడా 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చి తీరాలి. ప్రజల యొక్క ఆ ఆకాంక్ష నెరవేరాలి. పదునైన వ్యూహాలు, ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం లేని విధంగా వాక్చాతుర్యంతో అన్ని వర్గాలను ఆకట్టుకోగలిగిన కేసీఆర్ కు టీఆర్ఎస్ అభివృద్ధి పథకాలు విపరీతంగా దోహదపడ్డాయి. రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి పథకాలు, ఆసరా పింఛన్లు, రైతులకు 24 గంటల విద్యుత్ తదితరాలు టీఆర్ఎస్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. విజయంలో కీలక పాత్ర పోషించిన పథకాల్లో రైతు బంధును ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఇక రైతు రుణమాఫీ టీఆర్ఎస్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. 17,000 కోట్ల రూపాయలను ఈ పథకం కోసం వెచ్చించింది. మళ్లీ అధికారంలోకి వస్తే ఒకే దఫా ₹1,00,000 రుణం మాఫీ చేస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టడంతో అన్నదాతలందరూ కేసీఆర్ పక్షాన నిలిచారు. మొత్తానికి టీఆర్ఎస్ వ్యతిరేకంగా జట్టు కట్టిన పార్టీలన్నీ మట్టి కరిచాయి. మహాకూటమి పార్టీల నేతల ఆశలన్నీ తుత్తునియలు చేస్తూ కేసీఆర్ విజయ దుందుబి మోగించి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు. తొలి అడుగు వేస్తే మరో అడుగు పడుతుంది. ఆ అడుగు అడుగులమయం అవుతుంది. అనంత ప్రవాహంలా సాగే ఆ అడుగుల పయనం సదుద్దేశంతో సాగితే, సదాశయం కోసం జరిగితే, ప్రజా సంక్షేమం కోరుతూ చేస్తే జనవాహిని ఆ ప్రయాణాన్ని సాదరంగా ఆహ్వానిస్తుంది. ఆ నేతకు బ్రహ్మరథం పడుతుంది. ఆ నేత ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన గులాబీ బాస్ కేసీఆర్. రాష్ట్ర ఏర్పాటు సమస్యను జటిల సమస్యగా మార్చి ఈ అంశాన్ని చప్పబెడుతూ వచ్చింది దీర్ఘకాలం పాటు పాలన సాగించిన జాతీయ పార్టీ. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు తమ ప్రాబల్యం కోసం, పదవుల కోసం మాత్రమే సపరేట్ తెలంగాణ అనటం, అనేక పదవులు పొందాక నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించటం జరిగినట్టు చరిత్ర చెబుతుంది. తమ సొంత ప్రయోజనాలకు మాత్రమే ప్రత్యేక రాష్ట్రం అనే మాటను వాడి లబ్ధి పొందారు. అయితే ప్రళయ ప్రభంజనంలా కేసీఆర్ అనే వ్యక్తి మహాశక్తిగా ఉద్భవించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ఉద్యమాన్ని ఆరంభించినప్పుడు సామాన్యమైన వ్యక్తిగా తేలిగ్గా తీసుకున్న జాతీయ నేతలు ఆయన అకుంఠిత దీక్షకు, అలుపెరగక సాగిస్తున్న పోరాటానికి అచ్చరు పొందారు. కేసీఆర్ను తమ దారిలోకి తెచ్చుకోవడానికి నయానా భయానా ప్రయత్నించారు. అయితే ఆ రాజకీయ తెలంగాణ కొదమసింహం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి భీతిల్లారు. రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ దళపతి ఆధ్వర్యంలో సాగిన ఆందోళనలు అన్నీ ఇన్నీ కావు. ధర్నాలు, హర్తాళ్లు, ఘెరావులు, వంట వార్పులు, నిరాహార దీక్షలు, సకల జనుల సమ్మె, ఇలా ఎన్నో రీతుల్లో ఆయన నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అలుపెరగని కెరటంలా విజృంభించి విజయ తీరాలను అందుకున్నారు. ఉద్యమ సునామీ అంటే ఏంటో విశ్వానికి తెలియపరిచారు. నాయకుడంటే కేసీఆర్ అనే రీతిలో సర్వజనామోదం పొందారు. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఉద్యమ నేతగా కేసీఆర్ అవిశ్రామంగా సాగించిన పోరాటం
ఎందరో అమరవీరుల త్యాగాలు, మరెందరో తెలంగాణ రాష్ట్రాభిలాషుల ఆకాంక్షతో మొత్తానికి తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కేసీఆర్ పాత్ర అమోఘం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఫలాన్ని పొందడంలో ఎందరో తెలంగాణవాదులు ఎన్నో పోరాటాలు చేసినా కేసీఆర్ నాయకత్వ పటిమపై విమర్శకులు సైతం ప్రశంసలు అందజేయడం తెలిసిందే. ఈ పోరాటంలో కేసీఆర్ ఎన్నో కష్టనష్టాలు చవిచూశారు. ఎగతాళులు, అవమానాలు భరించారు. అయితే అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా సాధించారు. ఉద్యమ నేతగానే కాక పరిపాలనా దక్షునిగా ఆయన మంచి పేరు పొందారు. తెలంగాణ ఆవిర్భవించాక తొలి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు. అయితే ప్రజలకు మంచి చెయ్యాలనే భావనతో మోయలేని భారాలను మీద వేసుకోవడంతో కొన్ని తప్పిదాలు చోటు చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. ఈ పొరపాట్లను క్యాష్ చేసుకుందామని విపక్షాలు ప్రయత్నించినా తాజా ఎన్నికల్లో వారిని తిరస్కరించారు. తాము గులాబీ దళం పక్షమే అని, కారు జోరే తమకు కావాలని, టీఆర్ఎస్ సర్కార్తోనే తాము ఉంటామని రాష్ట్ర జనవాహిని స్పష్టం చేసింది. గులాబీ గుబాళించింది. జనం టీఆర్ఎస్ పార్టీని గుండెల్లో పెట్టుకుని దీవించారు. ఈ ఎన్నికల్లో కారు జోరుకు కూటమి కుదేలయ్యింది. టాప్ గేర్లో దూసుకెళ్లి మహాకూటమి పార్టీలను బోల్తా కొట్టించింది. కేసీఆర్ టీంకు అడుగడుగునా జనం జేజేలు పలికారు. మొత్తానికి అధిక మెజారిటీతో ఈవీఎం బాక్సులను బద్దలు కొట్టేశారు. వైరిపక్షం బలహీనతను, యుద్ధరంగంలోని లోటుపాట్లను లెక్కకట్టి మరీ సవాలు విసిరి దెబ్బ కొట్టినా అనుకున్నది అనుకున్నట్లు అక్షరాలా సాధించారు. ఉద్యమ నేతగా, టీఆర్ఎస్ అధినేతగా, రాష్ట్రాధినేతగా అన్నింటా ఆయనది విజయ పరంపరే. తిరిగి రాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణను అన్ని విధాలా ముందుకు ఎడారి రాష్ట్ర ప్రజలు తమ సంప్రదాయాన్ని కొనసాగించారు. 1998 నుంచి ఏ పార్టీకి వరుసగా విజయాన్ని కట్టబెట్టని రాజస్థానీలు బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్కు పట్టం కట్టారు. అయితే ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న వసుంధరా రాజే నియంతృత్వ పోకడలే కమల వికాసానికి అవరోధంగా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చుక్కెదురైంది. కమలం వాడిపోయింది. కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. అయితే ఇరు పార్టీల మధ్య వార్ హోరాహోరీగానే సాగింది. అటు 1998 నుంచి ఏ పార్టీకి వరుసగా విజయాన్ని అందించని రాజస్థానీలు ఈసారి ఇదే సంప్రదాయాన్ని కొనసాగించారు. రాజస్థాన్ అసెంబ్లీ స్థానాలు 200 కాగా 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. మరోవైపు 2013 ఎన్నికల్లో కేవలం 21 స్థానాలను దక్కించుకున్న హస్తం పార్టీ ఈసారి అనూహ్యంగా పుంజుకొని విజయబావుట ఎగరవేసింది. అటు గత ఎన్నికల్లో 163 స్థానాలు సాధించిన కమలం పార్టీ ఈసారి 50% పైగా కోల్పోయింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ప్రధాన కారణంగా ఆ రాష్ట్ర సీఎం వసుంధరా రాజేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆమె నియంతృత్వ పోకడలే పార్టీ వైఫల్యానికి కారణమని చెబుతున్నారు. సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆమె ఇష్టానుసారం వ్యవహరించటం, పార్టీ అధిష్టానాన్ని ఏమాత్రం లెక్క చేయకపోవడం కూడా కమల వికాసానికి అవరోధాలుగా మారాయి. అటు వసుంధరా రాజే తీరుపై సొంత పార్టీ నేతలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇక సీట్లు లభించని ఆశావాహులు రెబల్స్గా బరిలోకి దిగి విజయం సాధించారు. ఇది కూడా బీజేపీ విజయావకాశాలను దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా రాజస్థాన్ సీఎం రేసులో కాంగ్రెస్ పార్టీ నేతలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్లు ఉన్నారు. వీరిద్దరూ ప్రజాదరణ కలిగిన నేతలే. అయితే సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ కంటే యువకుడైన సచిన్ పైలట్కే పార్టీ అధిష్టానం మొగ్గు చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించిన అశోక్ గెహ్లాట్ను కాదని
సచిన్ పైలట్ కు సీఎం పదవిని కట్టబెట్టలేని పరిస్థితి. రాజస్థాన్ కోటలో రాజు ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. చావల్ బాబాగా ప్రజల్లో పేరు సంపాదించుకున్నప్పటికీ సీఎం రమణ్ సింగ్ సర్కార్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. 60కి పైగా స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ దాదాపు 15 సంవత్సరాల తర్వాత తిరిగి రాష్ట్రంలో అధికార పీఠం ఎక్కనుంది. ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలు తారుమారయ్యాయి. గత 17 ఏళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని గద్దెదించి ఛత్తీస్గఢ్ పీఠాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఛత్తీస్గఢ్ లో ఎదురులేని పార్టీగా ఉన్న కమల దళానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి షాక్ ఇచ్చింది. బీజేపీకి ఎత్తుకు పై ఎత్తులు వేసి వ్యూహ ప్రతివ్యూహాలతో రాష్ట్రంలో జయకేతనం ఎగురవేసింది. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఛత్తీస్గఢ్లో 15 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఈసారి మాత్రం కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయినప్పటికీ కమలం పార్టీనే గెలుస్తుందని సర్వేలు అంచనా వేశాయి. ఆ అంచనాలను తిప్పికొడుతూ హస్తం పార్టీ జయభేరి మోగించింది. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ఆవిర్భవించిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ నేత ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఒకవైపు, కాంగ్రెస్ మరోవైపు ఉండగా ఇతర పక్షాలు ఇతోధికంగా ఓట్లను చీల్చుతున్నాయి. గత 3 దఫాలు ఇదే జరిగి రమణ్ సింగ్ విజయకేతనం ఎగురవేశారు. అయితే సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీపై ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. దీన్ని తమ అస్త్రంగా మలుచుకొని కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రారంభించింది. అటు కాంగ్రెస్ లో బలమైన వర్గం ఉన్న అజిత్ జోగి సైతం పార్టీ వీడి సొంతంగా పార్టీ పెట్టి పోటీ చేశారు. దాంతో ఈ పరిణామం కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారుతుందని అంతా భావించారు. అయితే ఈ ఎన్నికల్లో జోగి ప్రభావం అంతంత మాత్రంగానే ఉండడంతో కాంగ్రెస్ ఊపిరి పీల్చుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక జోగి కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. ఆ తరువాత ఆయన విపరీత పోకడలతో కాంగ్రెస్ అధికారానికి దూరమైంది. అజిత్ జోగి జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ పార్టీ మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో కలిసి కూటమి కట్టారు. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ కూటమి కాంగ్రెస్ విజయ అవకాశాలను దెబ్బతీయవచ్చునని భావించారు. అయితే అనూహ్యంగా ఈ కూటమి బీజేపీకే ఎక్కువ నష్టం చేకూర్చింది. జోగిపై అవినీతి ఆరోపణలు, ఆయన పార్టీకి సరైన సంస్థాగతమైన నిర్మాణం లేకపోవడంతో ఈ ఎన్నికల్లో ఆయన వెనకబడిపోయారు. ఇటు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్ పై గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లే ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత ఏర్పడిందని అంటున్నారు. ముఖ్యంగా 2013 ఎన్నికల సందర్భంగా రైతులకిచ్చిన హామీల అమలు విషయంలో బీజేపీ వెనకబడిపోయిందని చెబుతున్నారు. ఇదే బీజేపీ ఓటమికి ముఖ్య కారణమని విశ్లేషిస్తున్నారు. అయితే అదే సమయంలో మహిళలు, యువతకు స్మార్ట్ ఫోన్లు అందించేందుకు ఉద్దేశించిన ఛత్తీస్గఢ్ సంచార్ క్రాంతి యోజన, ఉపాధి హామీ కూలీల కోసం ఉద్దేశించిన ముఖ్యమంత్రి అల్పాహార వితరణ, సహజ్ బిజిలీ బిల్ పథకాలు తీసుకొచ్చినా ఇవి బీజేపీని మాత్రం ఎన్నికల్లో నెగ్గించలేకపోయాయి. మరోవైపు ఇదే అంశాన్ని కాంగ్రెస్ తమ ప్రచారాంశంగా మలుచుకుంది. రైతులను ఆదుకోవడంలో బీజేపీ విఫలమైందంటూ విమర్శనాస్త్రాలు సంధించింది. అధికారంలోకొచ్చిన 10 రోజుల్లోనే రైతు రుణమాఫీ చేస్తామంటూ హామీల వర్షం కురిపించింది. ప్రభుత్వ వ్యతిరేకతే కాంగ్రెస్ కు బలం చేకూర్చింది. దాంతో సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ సునాయాసంగా గెలుపొందిందని చెబుతున్నారు. అటు మిగతా రాష్ట్రాల మాదిరిగానే ఛత్తీస్గఢ్లోనూ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించలేదు. దాంతో ఛత్తీస్గఢ్కు ఇప్పుడు కొత్త సీఎం ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో సీనియర్ నేత భూపేష్ బఘేల్ పేరు వినిపిస్తోంది. 2014 నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో 10 ఏళ్ల తర్వాత మిజో నేషనల్ ఫ్రంట్ జెండా ఎగరవేసింది. కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన ఎంఎన్ఎఫ్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. 26 సీట్లతో జోరాం తంగా ఎదురు లేకుండా దూసుకుపోయారు. ఇక అతిపెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో మాత్రం హంగ్ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇక్కడ అధికార పీఠంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. మిజోరంలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పలేదు. అధికార కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన మిజో నేషనల్ ఫ్రంట్ 10 ఏళ్ల తర్వాత అధికారాన్ని చేజెక్కించుకుంది. ఎంఎన్ఎఫ్ కు అక్కడి ఓటర్లు ఏకపక్ష విజయాన్ని అందించారు. మొత్తం 40 నియోజకవర్గాలున్న మిజోరంలో 26 స్థానాల్లో ఎంఎన్ఎఫ్ జయకేతనం ఎగరవేసింది. కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో దక్కింది కేవలం 5 సీట్లు మాత్రమే. కనీసం ఇండిపెండెంట్ల నంబర్ను కూడా హస్తం పార్టీ చేరుకోలేదు. స్వతంత్ర అభ్యర్థులు అక్కడ 8 మంది గెలుపొందారు. ఇక బీజేపీ పరిస్థితి మరీ దారుణం. కేవలం ఒకే ఒక్క స్థానంతో కమలనాథులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే కేంద్రంలోని ఎన్డీఏకు ఎంఎన్ఎఫ్ మద్దతు ప్రకటించింది. అయితే రాష్ట్రంలో మాత్రం బీజేపీతో పొత్తు ఉండదని ఆ పార్టీ అధినేత జోరాంతంగా ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీకి 3 ప్రాధాన్యతలు ఉన్నాయని, మద్య నిషేధం, రోడ్డు మరమ్మతులు, సాంఘిక, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల అమలుపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. Well, since I'm going to form the government, my first priority will be 3 things. One is we are going to impose prohibition of the liquor. Number 2 is that since the infrastructure of the state is so bad, especially in the field of road construction, we will do the repairing and of the roads, because without road no development can work. Number 3 is that we have a flagship program which is called the Socio-Economic Development Program, a CDP. We will implement that. That would be my 3 priorities. My party started in 1961, and it went underground in 1966, and peace accord was signed in 1986. Since 1986 it has become legal party, and after that, how many years it has become? Since 1961 to 2018, it has become now quite a long time, more than 60 years. ఛత్తీస్గఢ్ అనూహ్యంగా కమలనాథుల చేజారిపోయినా, రాజస్థాన్లో పరాజయం పాలైనా, మధ్యప్రదేశ్లో మాత్రం నువ్వానేనా అంటూ పోరాడింది. బీజేపీ కాంగ్రెస్ మధ్యనున్న స్వల్ప తేడా ఇక్కడ కీలకంగా మారింది. దీంతో బీఎస్పీ, ఇండిపెండెంట్లు కీలక పాత్ర పోషించనున్నారు. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.